వెల్కమ్ టు సాత్విక్ లైఫ్ స్టైల్. ఈరోజు మనము స్ప్రౌట్స్తో చాలా రకాలైనటువంటి రెసిపీస్ని అయితే చూసాం కదా. ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ రెసిపీని అయితే చూద్దాము. ఇందుకోసం అయితే నేను చాపర్లో వెజిటబుల్స్ని, బీన్స్, క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చాప్ చేస్తున్నాను. ఇప్పుడు ఇవి చాలా చిన్న పీసెస్ లాగా చాప్ అయిపోతాయి. ఒకవేళ మీ దగ్గర చాపర్ లేదనుకోండి, నార్మల్ మిక్సీకి అయినా సరే ఇలా కచ్చాపచ్చాగా వచ్చేటట్టు మనము గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొన్ని స్ప్రౌట్స్ని కూడా నేను చాప్ చేస్తున్నాను. అలా మిగతావన్నింటినీ కూడా నేను మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టినప్పుడు కూడా మరీ మెత్తగా పట్టకుండా, పేస్ట్లా చేయకుండా కొంచెం బరకగానే చేసుకోవాలి. ఇదిగోండి మనం వీడియోలో చూస్తున్నాం కదా, ఇలా చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే అందులో 2 స్పూన్ల వరకు శనగపిండి యాడ్ చేశాను. అలాగే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్ర పౌడరు, కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాము. వాటర్ అయితే ఎక్కువగా పట్టవండి, కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని టిక్కీలాగా చేసుకుందాము. కబాబ్స్ అంటారు, టిక్కీలు అంటారు కదా. సో ఈ షేప్లో అయితే నేను చేసేసాను. ప్యాన్ అన్నది వేడైన తర్వాత ఆయిల్ వేసేసి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి టిక్కీలన్నింటినీ కూడా అక్కడ ప్లేస్ చేసేసి మనం కాసేపు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత మూసేసామనుకోండి, చూసారా చాలా బాగా ఫ్రై అయిపోతాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి అన్నీ కూడా. ఇప్పుడైతే మనము తిప్పుకొని రెండో వైపు కూడా అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకుందాము. రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిపోయాయి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేస్తేనే ఈ విధంగా మనకి మంచి కలర్ అన్నవి వస్తాయి. ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసేసుకొని మనం డెకరేట్ చేద్దాము. ఇప్పుడు దహీ యూస్ చేస్తున్నాను. ఈ పెరుగులో అయితే నేను బాగా బీట్ చేసి అందులో కొంచెం సాల్ట్, జీలకర్రని అయితే యాడ్ చేశాను. పైనుంచి ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్, అలాగే చాట్ మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ రెండింటినీ కూడా యాడ్ చేద్దాము. గ్రీన్ చట్నీని రెడీ చేయడం అయితే చాలా సింపుల్. మనం పుదీనా, కొత్తిమీర, అలాగే కొంచెం సాల్ట్, లెమన్, ఒక చిన్న పచ్చిమిర్చి ముక్కను అన్నింటినీ బాగా గ్రైండ్ చేసామనుకోండి, మన గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే పైనుంచి కాస్త సేవ్ని యాడ్ చేస్తున్నాను. ఫైనల్గా మనము బీట్రూట్ని తురుముకున్నాం అనుకోండి, ఎంతో హెల్తీగా స్ప్రౌట్స్తో టిక్కీ దహీ చాట్ రెడీ అయిపోతుంది. చూసారా, స్ప్రౌట్స్తో కేవలం దోశలు, సలాడ్సే కాదు, ఇలా చాట్ కూడా ట్రై చేయొచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ప్లేట్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెన్నో హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.